ఒకటో తేదీ వచ్చిందంటే మగవాళ్ళకు జీతం గుర్తొస్తే మరి మన ఆడవాళ్ళకు మాత్రం ఇంట్లో సరుకులు గుర్తొస్తాయి కదండి. నెలంతా ఇది లేదు అది లేదు అని మన మనసులోనే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసేసుకుంటాం. జీతం పడంగానే ఆ లిస్టు మొత్తం కళ్ళ ముందే తిరుగుతుంది. అలానే ఈ రోజు నేను కూడా సరుకుల కోసం సూపర్ మార్కెట్ కి వెళ్తున్నాను. ప్రతి నెల మా వారే సరుకులన్నీ తెచ్చేవారండి, ఎందుకంటే మనతో బిల్లు మామూలుగా ఉండదు కదా. కానీ ఫర్ ఏ చేంజ్ ఈసారి నేను వీడియో కోసం అని చెప్పేసి వెళ్ళిపోయాను. సూపర్ మార్కెట్ మొత్తం జల్లెడ పట్టి అవసరమైనవే తీసుకోవాలని నేను అనుకుంటుంటే నా కూతురు మాత్రం సూపర్ మార్కెట్నే కొనేద్దాం అంటుందండి. అందరూ కింద పడేసిన సరుకుల్ని నన్ను ఎత్తి పెట్టమంటాడేంటండి బాబు. కాసేపు ఉంటే సూపర్ మార్కెట్ ను కూడా క్లీన్ చేయమనేలా ఉన్నాడండి మా వారు. అన్ని తీసుకొని బిల్లింగ్ సెక్షన్కి వచ్చేసాక మా వారు మొహం చూడాలి. బిల్లు ఎంత అవద్దో అని డైనమాలో పడిపోయాడండి. ఎంతో అవ్వలేదండి, 1700 అయింది. ఎందుకంటే నేను మొత్తం తీసుకోలేదుగా. అందరం కలిసి ఇంటికొచ్చేసాక ఈ సరుకుల్ని నెలంతా వాడాలని నాకు వార్నింగ్ ఇస్తున్నారండి. ఇంకా ఏం చేస్తాం, నా సరుకుల సంతంతా సర్దేశాను. ఇక మీ సంగతి ఏంటి, కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.